ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలైనటువంటి గాడ్ సర్వీస్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ గాను వ్యూవర్స్ గాను ఉంటున్నటువంటి అనుగ్రహించినటువంటి ఆయన గొప్ప కృపను బట్టి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు తానే రక్షించి మరలా ఆయన పరిచర్లో దేవుడు నిలబెట్టుకున్నందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడు, స్వస్థపరిచేటువంటి రాఫా, సమస్తాన్ని సాధ్యపరిచేటువంటి గొప్ప దేవుడు ఆయన అద్భుత కార్యాన్ని నా జీవితంలో జరిగించి పరిచర్య చేయ నిమిత్తం జీవితాన్ని పొడిగించి ఆయన పరిచర్యలో మరలా నిలబెట్టినటువంటి నా దేవునికి నేను ఎంతైనా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి దేవుడికి ఎంతైనా సరే స్తోత్రార్హుడైనటువంటి దేవునికి నిత్యము మరి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి వారు. దేవుని మహా గొప్ప నామాన్ని ప్రకటించుటకు ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన తన పరిచర్యలో వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి అనేక మంది దైవజనులు గడిచిన 3 నెలల్లో ఒక తుఫానులో రాలిపోయారు. అయితే వారికంటే గొప్పవాడు అని కాదు, నీతిమంతులు అని కాదు, పరిశుద్ధులు అని అయితే కాదు, దేవుని కృప ఉండబట్టి ఆయన కృప చేత అనేక మందిని ఆయన రక్షించుకున్నారు. ఈ సువార్త పరిచర్య ముందుకు సాగటానికి వాది అయినటువంటి సాతాను ఎంతో భయంకరంగా మరి ఈ 2021 సంవత్సరంలో మరి యుద్ధం చేయడం జరిగింది. ఆయన సేవకులను హతమారిస్తే మంద కాపురని చంపితే చెల్లాచెదురైపోతారన్న ఉద్దేశంతో అపవాది యొక్క టార్గెట్ సేవకుల మీద పడింది. అయితే దేవుడు బలవంతుడు, మరి అనేక మందిని ఆయన రక్షించడం కూడా మరి జరిగింది. ఇక మీదట ఒక బలమైనటువంటి ఒక కెరటం లాగా సువార్త పరిచర్య ఇక మీదట ముందుకు సాగుతుంది. ఇది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపలో మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి పాత నిబంధన గ్రంథంలో అత్యంత చిన్న పుస్తకమైనటువంటి ఒబేద్యా అనేటువంటి ఆ పుస్తకంలో నుంచి దేవుని యొక్క ఉద్దేశాలను కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఒబేద్యా అనేటువంటి ఈ యొక్క పుస్తకాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తుకు పూర్వం 586 సంవత్సరంలో ప్రవక్త అయినటువంటి ఒబేద్యా ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటలు. ఒబేద్యా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే స్లేవ్ ఆఫ్ యెహోవా, లేకపోతే యెహోవా యొక్క సేవకుడు, యెహోవా యొక్క లేకపోతే ఆయన యొక్క పని మనిషిగా, బానిసగా దాని యొక్క అర్థం వచ్చేలాగా మరి ఆ అర్థం ఉంటుంది. అయితే ఈ యొక్క ఒబేద్యా గురించి ఇంకా కొన్ని విషయాలు కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయన వృత్తిరీత్యా ఈయన ఒక గవర్నర్. అహాబు పరిపాలించేటువంటి ఇజ్రాయెల్ దేశంలో ఒక గవర్నర్గా ఈయన పనిచేస్తున్నాడు. చాలామంది అనుకుంటారు కదా, ఉద్యోగం చేస్తా పరిచయలో సహకరించవచ్చా అంటే, ఈ ఒబేద్యా ఒక గవర్నర్. మరి ఆయన కూడా ప్రవక్తగానే ఎంచబడ్డాడు. కాబట్టి ఏ పని చేస్తున్నా దేవుడి పనిలో మనము భాగమై ఉండొచ్చు. దేవుడు దాన్ని బహుగా దీవిస్తాడు కూడా. తర్వాత విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే ఈ ఒబేద్యా ఒక గవర్నర్ అని
తెలుగు బైబిల్లో అయితే గృహ నిర్వాహకుడు రాజుగారింట్లో అనేటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఈ ఒబేద్యా చేసినటువంటి మంచి పని మనం గమనించినట్లయితే అదే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు చెప్తాడు ఏమనంటే, బయలుకు మొక్కని 7,000 మంది అక్కడ ఏలియా అక్కడ చాలా బాగా మనస్తాపం చెంది నేను ఒక్కడనే మిగిలిన ప్రభువా అని చెప్పేసి మరి దేవుడితో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు సెలవిచ్చినటువంటి మాట 7,000 మంది ఉన్నారు. 7,000 మంది బయలుకు మొక్కని వారు కానీ, బయలును ఆరాధించినటువంటి వారు కానీ, బయలుకు ముద్దాడినటువంటి వారు ఉన్నారని అక్కడ వాక్యాన్ని మనం గమనిస్తాం. అయితే ఈ యొక్క ఒబేద్యా చేసినటువంటి పని ఏంటి అంటే, ఒక్కొక్క బంకర్లో 50 మంది చొప్పున 100 మంది ప్రవక్తలను ఆయన ఆ భయంకరమైనటువంటి దినాల్లో ఆయన తాయటం జరిగింది, వారి ప్రాణాలను కాపాడటం జరిగింది. ఇది ఒక మంచి పని. మరి ఆ సమయాల్లో మరి ఈ ప్రవక్త అయినటువంటి ఒబేద్యా చేయటం మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ గొప్ప ప్రవక్త అయినటువంటి ఈయన భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క సేవకులను కాపాడినటువంటి ఈయన, గవర్నర్ అయినటువంటి ఈయన, దేవునితో మరి నిత్యము మరి సహవాసం కలిగినటువంటి ఈయన, ఈ గొప్ప ప్రవక్త, ఈయనతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు. ఎందుకని ఈ ప్రవక్త గురించి ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చిందంటే, ఎక్కువ మంది సేవకులు ఈ యొక్క అధ్యాయాన్ని చాలా తక్కువ సమయాల్లో చూస్తూ ఉంటారు. లేకపోతే నేను విన్నంత వరకు కానీ నేను గమనిస్తే, బీయింగ్ యాజ్ ఏ పాస్టర్, అంతకంటే ముందు ఒక విశ్వాసిగా నేను ఉన్నప్పుడు కానీ ఎక్కడో కూడా నేను ఒక్క ప్రసంగం ఒబేద్యా గురించి నేను వినలా. బైబిల్ కాలేజీలో ఏమనేవాళ్ళు అంటే ఒబేదయ్యా అని ఉండేది కాబట్టి బ్యాడ్ బుక్ అని పిలిచేవాళ్ళు. నేను కాదులేండి, ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటానికి సరదాగా. ఇంకొక విషయాన్ని కానీ గమనించినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో చిన్న పుస్తకం, ఏ స్మాల్ లెటర్, మొత్తం కలిపి 21 వచనాలు ఉంటాయి ఒకే అధ్యాయం, చిన్న పుస్తకం. కానీ ఈ ప్రవక్తను కానీ గమనిస్తే ఈయన చాలా చేశాడు దేవుడి కోసం, చాలా బలమైనటువంటి వాడే. ఈ బలమైనటువంటి ప్రవక్తతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు, ఎందుకంటే ఎంతో మరి గట్సీ ఫీల్తో దేవుడు చాలా కొన్ని మాటలే మాట్లాడాడు, 21 వచనాలు, కానీ అవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ యొక్క గ్రంథాన్ని కానీ మనం గమనిస్తే, ఈ గ్రంథము 2వ రాకడ వరకు కావలసినంత సందేశాన్ని మరి ఇముడ్చుకొని ఉన్నటువంటి గొప్ప గ్రంథం, గొప్ప పుస్తకం ఈ ఒబేద్యా అనేటువంటి పుస్తకం. ఇందులో మొదటి వచనం చదువుతాను. ఒబేద్యాకు కలిగిన దర్శనం. ఎదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది, యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మీకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. ఇక్కడ క్లియర్గా మనం గమనించినట్లయితే, ఎదోముతో ఎవరు యుద్ధం చేయాలనుకుంటున్నారు అంటే, సాక్షాత్తు మన దేవుడు ఎదోముతో యుద్ధం చేయాలనుకుంటున్నాడు. ఎవరిని పంపించాడు? దూతను పంపించాడు. ఏం చేయమన్నాడు? జనులను రేపమన్నాడు. ఎందుకని యుద్ధం మీద మరి దేవుడు యుద్ధం చేయాలనుకుంటున్నాడు? వాట్ ఈస్ ద రీజన్? ఎవరు ఎదోమీలు? ఎక్కడ మరి వీళ్ళ రాజ్యం ప్రారంభమైందంటే, రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 20-22 అధ్యాయం 20-22 వచనాల్లో మనం గమనించినట్లయితే, ఇతని దినములలో ఎదోమీయులు యోధా రాజునకు ఇక లోబడట మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద నొకని రాజుగా నియమించుకొనినందున
జాయిరు అనే స్థలమునకు వచ్చి రాత్రి వేళ లేచి తన చుట్టూ ఉన్న ఎదోమీయులను రథముల మీది అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు అయితే యెహోరాం అనేటువంటి ఈ రాజు సమయంలో ఈ రాజ్యం అనేది ఏర్పడింది. అప్పుడు దాకా ఈ మోయాబులు కానీ లేకపోతే ఈ ఎదోమీలు కానీ ఇశ్రాయేల్ రాజుకు వారు లోబడి ఉండేవాళ్ళు. వీరి సమయంలో మరి వాళ్ళు డిఫరెన్స్ వచ్చేసి సపరేట్ అయిపోయారు. ఈ రాజు వాళ్ళు లోబడలేదు, సొంతంగా వాళ్ళు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి వారి యొక్క రాజ్యం అనేది ప్రారంభమైంది. అందుకంటే ముందుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే అన్నము 36వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. అది కాండ 36వ అధ్యాయంలో ఈ మాట ఈ విధంగా ఉంటుంది. మొదట వచనంలో ఎదోమును ఏశావు వంశావళి ఇదే. అక్కడ నుంచి వరుసగా కొన్ని వచనాల వరకు ఈయన యొక్క వంశావళిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈయన ఎవరో మొదట మనం చదివాం. ఉపేద్య గ్రంథం 1వ వచనంలో మనం ఎదోమును గురించినటువంటి ప్రవచనం అని మనం విన్నాం. దేవుడు ఎదోము మీద కోపంగా ఉన్నాడనే మాట మనం విన్నాం. ఎవరు ఎదోమీయులు అంటే వారి రాజ్యం ఎక్కడి నుంచి ప్రారంభమైందో చూసాం. తర్వాత వారు ఎక్కడి నుంచి పుట్టారో, ఏ యొక్క వాళ్ళ మూల పురుషుడు ఏ తండ్రి నుంచి అయితే వాళ్ళు వచ్చారో మొత్తం చూసాం. ఈయన ఎవరో బయట ఆయన కాదు, ఇశ్రాయేలీయులకు సహోదరుడు, యాకోబునకు సహోదరుడు. ఎందుకని మరి ఈయన మీద లేకపోతే ఈయన జనరేషన్ అంటే దేవునికి అంత కోపం లేకపోతే అంత ఉగ్రత వారి మీదకి వచ్చింది అనే విషయాన్ని కానీ మనం గమనించుకుందాం. ఈ దినమంతా 2వ వచనంలో మనం చూస్తే విద్య 2వ వచనం, నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నేను అన్య జనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడదు. నీవు బహుగా తృణీకరింపబడదు. అత్యున్నతమైన పర్వతముల మీద అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకున్నవాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తులో నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇది చాలా గమనించినట్లయితే ఈ వాక్యాన్ని ఈయన యొక్క హౌస్ ఎక్కడ ఈయన నిర్మించుకున్నాడు అంటే ఈ ఎదోమీలు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని కానీ మనం గమనించినట్లయితే వీళ్ళు కట్టుకున్నటువంటి ఎప్పుడైతే వీళ్ళు సపరేట్గా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారో వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యం ఎంత దూరంలో ఉంటారండి. ఇశ్రాయేల్ రాజ్యానికి ఒక పక్కన ఉంటారు వీళ్ళు, ఇష్మాయిల్ ఒక పక్కన ఉంటారు, ఎదోమీలు ఒక పక్కన ఉంటారు. ఈ కొండల్ని తొలుచుకొని అంటే సాధారణంగా ఇల్లు ఎలా కడతారంటే రాయి మీద రాయి మధ్యలో గమ్ మెటీరియల్ వేసి, మనం ఒకటి రోజుల్లో సిమెంట్ వేస్తున్నాం, మనకి కొంచెం ముందు రోజుల్లో కోడిగుడ్లు గోధుమ పిండి కలిపి పేస్ట్కి పెట్టి వేసేవాళ్ళు. అంతకంటే ముందు రోజులు వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని బట్టి ఇల్లు కట్టుకున్నాడు. అయితే ఈ ఎదోమీయులు వారి యొక్క గృహాలను ఏ విధంగా కట్టుకున్నారంటే రాయి మీద రాయి నిలబెట్టి కట్టుకోవాలి. ఒక కొండని లేకపోతే ఒక బండను ఒక రాయిను తొలిచి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటికీ మనం చూస్తాం పేట్రా అని మనం గూగుల్లో కానీ ఎతికితే, పేట్రా అని కానీ మనం గూగుల్లో ఎతికితే ఆ యొక్క భవంతులు మనకు కనపడతా ఉంటాయి. ఈ ఎదోమీయులు నిర్మించినటువంటి లేకపోతే వాళ్ళు నివసించినటువంటి దాన్ని ఏమంటారంటే రాక్ సిటీస్ అంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ యోర్దాన్ అనేటువంటి దేశంలో ఉన్నాయి. ఈ యోర్దాన్ అనేటువంటి దేశంలో అవి ఉన్నాయి. ఈ పేట్రా కొన్ని ఫోటోలు మరి గూగుల్లో చూసి ఈ కొండలను తొలిచి అందులో వాళ్ళు నివాసం ఉంటున్నారు. మా ఇళ్లను పడేసేవాడు ఎవడు, మా రాజ్యాలను కూల్చేవాడు ఎవడు,
మా జోలికి వచ్చేవాడు ఎవడు? మేము బలమైనటువంటి భవంతుల్లో మేము నివసిస్తూ ఉంటున్నాం, మేము ఎత్తైనటువంటి ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటున్నాం, మా ఇళ్లలో నుంచే మేము మా చుట్టుపక్కల పరిస్థితులన్నీ చూడగలము, మేము గొప్ప వారము, మేము ఉన్నతమైనటువంటి వారమని గర్వించినటువంటి స్థితి 2వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. తర్వాత పక్షిరాజు గూడంత ఎత్తున, అంటే ఒక ఉన్నతమైన కొండ మొత్తం మీద ఏముంటుంది, కొండను తొలిచి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. రాక్ సిటీ అంటున్నాం మనం, అందుకని దాన్ని మనం మరి ఇంత ఏమంటారంటే ఒక బలమైనటువంటి పొజిషన్లో మేము ఉంటున్నామని వాళ్ళు అక్కడ ఏం చేశారు, గర్వించారు. ఇంకా గమనించినట్లయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఇశ్రాయేలులు వాళ్ళ ఊర్లోకి వచ్చేసి యవనస్తులైన పిల్లలు పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు బానిసలుగా తీసుకోవడానికి. వారు బలహీనమైనటువంటి రాజు పరిపాలించేటువంటి సమయాల్లో ఈ విధంగా దోపిడీ చేసి, మరి ఈ పరిస్థితులన్నింటినీ కానీ మనం గమనించినట్లయితే, ఈ పరిస్థితులన్నింటిలో మరి వీళ్ళు చేసినటువంటి ఇశ్రాయేలుకి వీరు చేసినటువంటి ద్రోహం అంతటిని బట్టి ఇశ్రాయేలు దేవునికి వీరి మీద బహుగా కోపం వచ్చింది. ఏ సమయంలో వీళ్ళు వ్యతిరేకమయ్యారు అంటే, ఇశ్రాయేల్ దేశం శత్రు దేశాల మధ్యలో టార్గెట్ అయిన సమయంలో కూడా వీరు దాని మీద దాడి చేస్తూనే ఈ విధంగా వారికి వ్యతిరేకంగానే ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మరి ప్రభు అయినటువంటి దేవుడు ప్రభుత్వమైనటువంటి ఉపాధ్యాయుతో మాట్లాడుతున్నటువంటి మాటలు తర్వాత వచ్చిన చదువుకున్నాం. చోరులే కానీ రాత్రి కన్నము వేయవారే గాని నీ మీదకి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందురు కదా. ద్రాక్ష పళ్ళను ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల పరిగె ఏరుకుని వారికి కొంత ఉండనిద్దు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఒక్కటంటే ఒక్క గుడ్ క్వాలిటీ కూడా లేదు. ఎందుకనంటే చాలా సందర్భాల్లో మనం మనుషులు చూసినప్పుడు పలానా విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా మంచోడండి అని చెప్తారు. పలానా విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో ఆమె చాలా మంచి ఆమె చెప్పుకుంటారు. కానీ దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన ఒక పర్ఫెక్ట్ జడ్జిమెంట్, లేకపోతే మనల్ని గురించినటువంటి ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్ ఆయన చేస్తాడు. ఏదైనా ముందు వాక్యం అంటున్నటువంటి దేవుని బిడ్డలందరూ మనం గమనించుకోవాలి. దేవుడు నిన్ను చూసి ఏమనాలి? చక్కగా మన ఆశ ఏమని ఆశపడతాం? నా కుమారుడా, లేకపోతే నా ప్రియ కుమారి, నా కుమార్తె అని పిలవాలని మనం ఆశపడుతూ ఉంటాం. కానీ ఏదో మీకు దేవుడు చెప్పిన మాట అంటే తెలుసా? ఒక మాట, ఇప్పుడు ఆఖరి మాట, నీవు బొత్తిగా చూద్దాం సార్, నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఇది ముందు వాక్యం అంటున్నటువంటి మనం గమనించుకోవాలి. మనం చూసి దేవుడు ఏమో చెప్తాడు. పిలవటానికి ఎవరైనా పిలుస్తారు కదా. సాధారణంగా తల్లిదండ్రులు, తండ్రి ఎస్పెషల్లీ పిల్లలు పిలిచేటప్పుడు నాన్న, కొడుక, ఇంకోటి పేరు పెట్టే ఏదో పిలుస్తాడు. సందర్భం వచ్చినప్పుడు ఏమంటారు? చక్కగా పనికిమాలినోడా, ఇంకా ఆయన కావాల్సిన మాటలన్నీ మరి ఆయన చక్కగా మాట్లాడుతూ మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే హీ న్యూ వాట్ వీ ఆర్. మనం ఏమై ఉన్నామో మన తండ్రికి బాగా తెలుసు. మన పరలోకపు తండ్రికి మనం ఏమై ఉన్నామో బాగా తెలుసు. ఆయన మనల్ని చూసి ఏమనకూడదు? నీవు బొత్తిగా చెడిపోయావనే మాట ఖచ్చితంగా ఆయన అనకూడదు. ఎస్పెషల్లీ మన పరలోకపు తండ్రి ఆ స్టేట్మెంట్ మన గురించి ఇవ్వకూడదు. ఆ విధంగా మనం జీవించేటువంటి వారుగా ఉండాలి. 5వ వచనం మనం చూస్తే, వారు ఎటువంటి వారు ఎదోమీయులు అంటే చోరులే కానీ ఏ మాత్రము కూడా దయలేనటువంటి వారు. తర్వాత 7వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు ఎవరు అంటే వెన్నుపోటు పొడిచేటువంటి వారు. మొట్టమొదటిగా మనం గమనించాం, వాళ్ళు ఎవరు? దయలేనటువంటి వారు. నేను 6th క్లాస్ చదివేటప్పుడు హై స్కూల్లో అప్పుడే కొత్తగా ఒక డ్రిల్ మాస్టర్ వెళ్ళిపోయి కొత్త అపాయింట్మెంట్ అనమాట. ఒక టీచర్ వచ్చింది, లేడీ. ఒకటే మాట అనమాట, నాకు జాలి దయ అస్సలు లేదు. ఒకటే మాట, నాకు జాలి దయ అస్సలు లేదు. ఒకటే మాట, నాకు జాలి దయ అస్సలు లేదు. ఏం చేసేది?
నీల్ డౌన్ చేసి చేతులు పైకి లేపండి, ఆ నీల్ డౌన్ మీద గ్రౌండ్ మొత్తం ఆ మోకాళ్ళ మీద నడవండి. ఏమి లేవు ఆమెకి, జాలి దయ అస్సలు నాకు లేవు. సో చాలామంది సఫర్ అయ్యారు, చాలా కంప్లైంట్లు వెళ్ళి చాలా త్వరగా ట్రాన్స్ఫర్ అయిపోయింది. తర్వాత విషయాలు మనం పక్కన పెడితే మన నోట్లో నుంచి రాగొన్న మాట ఏంటి అంటే ఏముండదు, మనకి ఏముండకూడదు, దయలేని స్థితి అనేది మనకి ఉండకూడదు. మన తండ్రి ఎవరు? దయగల హృదయుడని మనం పాడతాం కదా, మనలో కూడా దయనే నిలిచాడు. అయితే ఈ ఎదోమీయుల్లో ఏం లేదు, దయనే 7వ వచనం వెన్నుపోటు. ఎక్కడైతే నమ్మకంగా ఉంటామో, మనం బాగా నమ్మినటువంటి వారిని మనం బాగా ఎవరైతే మనల్ని నమ్ముతారో వాళ్ళకి మనం అన్నిటికీ కూడా ద్రోహం అనేది చేయకూడదు. ఇదే అధ్యాయం 10వ వచనంలో ఒక మాటని కానీ మనం చూస్తే అక్కడ నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక నిన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. 10వ వచనంలో చెప్తున్నాడు, నువ్వేం చేసే వాళ్ళకి అవమానపరచు, వారి పక్షాన నువ్వేం చేసావు, బలాత్కరించావు. కాబట్టి నీకేమవుతావు అంటే నువ్వు ఇక నిర్మూలమవుతావు. ఏమవుతావు? ఇక నీవు నిర్మూలమవుతావు. దేవుడు వారి మీద మరి ఆయన చూపించినటువంటి ఆ కోపాన్ని మనం గమనిస్తాం. 12వ వచనంలో మనం చూసినట్లయితే సహోదరుని యొక్క బాధ చూసి ఏం చేస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. ఏమంటే నీ సహోదరుడు, మీ సహోదరుడు లేకపోతే మీ అక్క, మీ చెల్లో, మీ అన్న, మీ తమ్ముడు వాళ్ళ బాధను చూసి మీరు ఆనందపడతారు. అంతమంది లేరు, అవ్వాలి, వారికి అట్లనే అవ్వాలి, వారు అట్లనే ఉండాలి. ఈ టైప్ ఆఫ్ ఆలోచన ప్రతి ఒక్కరిలో ఈ మధ్య బాగా డెవలప్ అయిపోయింది. ఇది వరకు రోజుల్లో పిల్లలు అనేటువంటి వారు తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, డిస్కషన్స్ చేస్తూ ఉండేవాళ్ళు, తాత ముత్తలతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, బంధువులతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, అందరితో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఒక రిలేషన్ అనేది వాళ్ళకి మెయింటైన్ అవుతూ ఉండేది. రాను దినాల్లో ఏమైపోయిందంటే ఫోన్. రీసెంట్గా కొన్ని దినాల కిందట ఒక ఇన్సిడెంట్ జరిగింది. చుట్టాలు వచ్చారు, చాలామంది ఇంటి చుట్టూ అంటారు, పిల్లలు వచ్చారు, యవనస్తులు వచ్చారు. అందరూ కూర్చొని మాట్లాడతారు కదా, అందరూ ఫోన్లు చేసి మొత్తం 10 మంది కూర్చున్నారు. ఎవడు ఫోన్ అడగట్టుకుని ఇదే చూపుడు వేల మీద ఫోన్ అమ్మంటారు పెట్టడము, బటన్ వెళ్తూ దాన్ని పైకి కిందకి పక్కకి లాగడం. ఈ పని ఈ పరిస్థితుల్లో రిలేషన్స్ అనేవి చాలా వరకు పోయినాయి. ఎంతగా పోయినాయి అంటే ఈ రిలేషన్స్ అనేవి ఎంతగా పాడైపోయినాయి అంటే ఒకరి బాధను ఒకరు ఇది వరకు చెప్పవసరంలా, పలానా సమస్య పలానా సమయంలో పలానా మా సహోదరుడికి లేదా సహోదరికి వస్తుంది అని ముందుగా అయ్యేటువంటి వాళ్ళ రోజు ఏమన్నా నాకు ఇంకా ఫోన్ చేయలేదు, నాకు ఇంకా చెప్పలేదు, నన్ను ఇంకా మరి వాళ్ళు అడగకుండా వెళ్ళి నేను ఎందుకని వాళ్ళ ముందు ఫాల్స్ అయిపోవాలి. ఎందుకనంటే రిలేషన్స్ అన్నీ పాడైపోయినాయి. రిలేషన్స్ అందరినీ కలపటానికి ఈ ఫోన్ ఎంత ఇంపార్టెంటో కమ్యూనికేట్ చేయడానికి, కానీ మనం ఏం చేస్తున్నాం, ఎడం పెట్టడానికి దాన్ని వాడుతున్నాం, ఎక్కువ దాన్ని ప్రేమిస్తున్నాం. జాగ్రత్తగా గమనించాలి. మనము వీటి కంట్రోల్లోకి వెళ్ళకూడదు, ఇవి మన కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే మనం ఏ కమాండ్ అయితే ఇస్తామో, ఇక్కడ టచ్ ఏ కమాండ్ అయితే మనం ఇస్తామో ఆ కమాండ్కి ఈ మిషన్ పనిచేస్తుంది. ఇట్స్ ఎ మిషన్, రైట్? మిషన్ పనిచేస్తుంది. కానీ మనము ఇది చెప్పినట్టు చేసేవాళ్ళు అయిపోతారు. రిలేషన్స్ దెబ్బతింటే, వన్స్ రిలేషన్స్ దెబ్బతిన్నాయి అనుకోండి, రిలేషన్స్ దెబ్బతిన్న దేవుడికి ఏమవుతుందో తెలిసినా కోపం వస్తుంది. ఆపద దినముల్లో లేకపోతే అపాయకరమైనటువంటి దినముల్లో నీ తోబుట్టుకు మొహం దాచు. ఎందుకు తోబుట్టుకి నీ సహోదరుడి పక్షాన్ని నువ్వు ఎందుకు ఉండాలి? ఒకవేళ నీ సహోదరుని పక్షంలో నువ్వు గమనించినట్లయితే, నువ్వు సహోదరుని ఆయన పక్షాన్ని గమనించినట్లయితే, నీ సహోదరుడు బాధపడుతున్నప్పుడు నువ్వు ఆనందించావనుకో, నీ దేవుడికి ఏమవుతుంది తెలుసా? రగిలిపోద్ది కోపం. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడికి కోపం రగిలిపోద్ది. 12వ వచనంలో మనం చూసాం. సహోదరుని 15వ వచనంలో ఒక చక్కటి మాట అంటాడు దేవుడు, నీవు చేసినంతయు
నేను ఎత్తి మీదకి. ఏదో నువ్వు చేస్తావు అదంతా ఎవరి మీదకి వస్తుంది? మనం చేసేది మంచి పనులు చేసామా, ఓకే రైట్, అదంతా మన నెత్తి మీదకి దీవెనగా వస్తుంది. చెడ్డ పనులు చేసామా, అవన్నీ మన చాలా సందర్భాలు అంటారు, పనుల్లో చాలా ఇదిగా చేశారండి, చాలా ద్రోహాలు చేశారు, అన్యాయం చేశారు, నేను ఎవరి జోలికి వెళ్ళాలి, నా బతుకట్టు అయిపోయింది. జాగ్రత్త, జడ్జి చేయాల్సింది నువ్వు కాదు. ఈ విషయాల్లో నువ్వు తీర్పు తీర్చుకో. ఈ విషయాల్లో తీర్పు ఎవరు తీస్తారంటే సర్వోన్నతులైనటువంటి దేవుడు తీరుస్తాడు. నువ్వు అనుకున్నట్టు దేవుడి కార్యాలు జరిగించడు, ఆయన స్టైల్లో జరిగిస్తాడు. ఒక చిన్న పిల్లడు రీసెంట్గా ఒక స్టోరీ వచ్చింది, బాగుంది. సండే స్కూల్ టీచర్ చెప్పారంట, యేసునామములో నువ్వు ఏదన్నా అడుగు నీ జరిగిపోద్ది, ఏదన్నా అడుగు యేసునామములో నీ జరిగిపోద్ది. విశ్వాసంలో బలంగా ఉన్నాడు పిల్లడు. నువ్వు విశ్వాసంతో అడిగితే ఆ కొండలు సముద్రంలో పడమన్నా పడిపోద్ది అన్నాడు దేవుడు. కాబట్టి కూర్చున్నాడు. వాడు మొదటికి బాగాలేదు. కొబ్బరి బండను తీసుకెళ్ళి ఇద్దామని కొబ్బరి బండం దగ్గర వాళ్ళ తాతగారి ఇంటికి దగ్గర కూర్చొని కొబ్బరి బండాలకి ఇద్దాం. కొబ్బరి బండను యేసునామములో పడిపోతుందా, యేసునామములో పడిపోమంటాడు. అవి బట్ల ఎండిపోయిన కొబ్బరి మట్ట వాడి కింద పడింది. నేను కొబ్బరి మట్ట నీకు చెప్పలేదు, కొబ్బరి బండం రా పడు అంటాడు. అవి పడల. కొంతసేపటికి అక్కడి పండి ఎక్కడికో వెళ్ళాల్సిన ఆయన ఆ చెట్లెక్కి ఒక ఆయన అక్కడ రావడం జరిగింది. చూశాడు, ఆయన కూడా విశ్వాసే. బాబు మీ తాతగారు ఉన్నారా అంటే లేరు, బయటికి వెళ్ళారు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే కొబ్బరి బండాల కోసం కూర్చున్నాను. సరే రా అని గబగబా వెళ్ళి కొబ్బరి బండాలు మొత్తం కొట్టేశాడు కింద పడి. అవును, నేను అడిగాను దేవుణ్ణి యేసునామములో పడమని, అవి పడలేదు. ఎందుకని పడలేదు నేను అడిగితే ఆయన కూడా విశ్వాసం అవ్వబట్టి ఏం చెప్పాడంటే నువ్వు అనుకున్నట్టు చేయడు బాబు దేవుడు. ఒకవేళ యేసునామములో పడంటే కింద పడతాయి, నీ ఇంటికి వస్తా, నువ్వు కొట్టుకోగలవా? నేను ఎక్కడికో వెళ్ళాల్సిన నీకు ఎందుకు వచ్చాను తెలియదు, మీ తాతయ్య గారిని కలుద్దామని వచ్చాను. నేను రాబట్టి ఇక్కడికి నీ బాధ నాకు తెలిసింది. నేను ఇన్ని కాయలు కోసి అన్నీ చక్కగా నీకు రెడీ టు డ్రింక్గా పెట్టాను. నేను ఇప్పుడు నువ్వు దీన్ని మోసుకొని ఇంటికి కూడా లేదు, నేను తీసుకొచ్చి దారిలో దింపుతాను. ఇది దేవుడిది. నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే కూడా గొప్పగా దేవుడు కార్యములు చేసేవాడు అయినాడు. మనం ఎంతసేపు ఏమనుకుంటామంటే మనం ఊహించుకుంటాం, దేవుడు ఈ విధంగా మనకి కార్యం చేయాలి. కాబట్టి మన ఆలోచన మనము దేవుడి మీద పెట్టుకోము. ఎవరి మీద పెట్టుకుంటాం? ఏ ప్రాసెస్ని అయితే మనం ఊహించుకుంటామో ఆ ఊహించుకున్నటువంటి ప్రాసెస్ మీదే మన యొక్క ఆలోచన మనం పెట్టుకుంటూ ఉంటాం. దానివల్ల మనకి ఏమొస్తుందంటే నిరాశ, నిస్పృహ. ఎందుకంటే మనం అనుకుంటాం కదా, చాలా సందర్భాల్లో కూడా మనకి శత్రువు అయినవాడు, వాడు అసలు బిలీవరే కాదు, వాడు బాగా డెవలప్ అవుతుంటే చూసావా వాడు అంత డెవలప్ అయిపోతున్నాడు. నేను రక్షణ పొంది 2 సంవత్సరాలు అయింది, నాకు ఏమీ లేదు, దేవుడు నన్ను ఎప్పుడు దీవిస్తాడు. నువ్వెవరో జడ్జ్ చేయడానికి? ఆయనకంటూ సపరేట్గా స్టైల్ ఉంటుంది. ఆయన దీవించడం ప్రారంభిస్తే జనులు ఎవ్వరూ కూడా మారు మాట్లాడటానికి లేకపోతే ఒక ఇచ్చేయడానికి కూడా అవకాశం లేకుండా ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. అవును, ఎస్తేర్ ఉన్నతమైన ఊహించిందా? అనాథ బాలిక మహారాణి అలెగ్జాండర్ అనే ఆయన దండయాత్ర చేసే వరకు 120 దేశాలను పరిపాలించు ఒక అనాథ బాలిక. దేవుడి క్రియలు ఆ విధంగా ఉంటాయి. మనం ఊహించకూడదు, మనం అనుకోకూడదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? ఎవరు ఊహించినటువంటి కీడు వారి మీదకి వస్తుంది. ఇక్కడ మనం గమనించాం 15 నువ్వు చేసిన దాంతో నేను ఎత్తి మీదకే వస్తుంది. నువ్వు ఎంత ద్రోహం చేసావు, ఎంత అన్యాయం చేసావు, ఎంత మరి వారి పక్షాలను బలాత్కారం చేసావు, ఎంత వారికి ద్రోహం చేసావు, అవన్నీ వచ్చి ఎవరి మీద పడతాయి? నీ నెత్తి మీదే పడతాయి. ఎందుకని దేవుడు ఎంత స్ట్రాంగ్గా మరి ఎదోమీయుల పక్షాన ఉన్నాడు. మనం అనుకుంటాం ఇప్పటి వరకు ఎదోమీయుడు అంటే ఇస్సాకు కుమారుడే కదా, పెద్ద కుమారుడే కదా, ఎందుకు మరి ఈ విధంగా మరి అయిపోయింది? చాలా సందర్భాల్లో అనుకుంటాం కదా, ఏమంటాం? యాకోబు మోసం చేసి, అంతే కదా, యాకోబు మోసం చేసి తన అన్నని మోసం చేసి మరి తండ్రి దగ్గర నుంచి దీవెనలు పొందుకున్నాడు. యాకోబు అంటే ఎవరంటే మనం ఏం చేస్తాం? వెంటనే మోసగాడు అనేస్తాం కదండి. ఎంతమందికి మరి ఈ మాటకి ఎక్కిభవిస్తారు? యాకోబు అంటే ఎవరు? మోసగాడు అంటారు. వాక్యము వేరేలా చెప్తుంది. మరి
దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం గమనించినట్లయితే ఒక ప్రవచనం ఉంది. రోమా పత్రిక 9వ అధ్యాయము 10-13 వచనాల్లో మనం గమనించినట్లయితే 10 నుంచి 13 వచనం. అంతేకాదు రిబ్కా మా తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుగడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడును ఆమెతో చెప్పబడును. చాలండి. దేవుడు ఈ వాక్య భాగాన్ని కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ పెద్దవాడు అంటే ఏసావు చిన్నవాడికి ఏమవుతాడు, దాసుడు అవుతాడు అని దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిష్టం మనం చూస్తాం. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ ఏసావుని కానీ మనం గమనిస్తే మొట్టమొదటిగా వెళ్ళిపోతే 27వ అధ్యాయము ఆదికాండం మనం చూసినట్లయితే అక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఏసావు చిన్నప్పటి నుంచి మంచోడే, ఏసావు మంచి వేటగాడు, ఏసావు మంచి శరీర దృఢత్వం కలిగినటువంటి వాడు, చక్కని రోమాలు కలిగినటువంటి వాడు, మంచి హెయిర్, బాడీ మీద హెయిర్ ఉంటే మగపిల్లలకి లేకపోతే పురుషులకి వారి యొక్క శూరత్వానికి మరి అది కనపడుతూ ఉంటుంది. మరి అంత మంచి స్ట్రక్చర్ దేవుడిచ్చాడు. దాన్ని చక్కగా మెయింటైన్ చేసేటువంటి మరి ఆలోచన ఆ బిడ్డకి దేవుడిచ్చాడు. అన్ని పరిస్థితులు బాగున్నటువంటి స్థితి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యేసేపు మరి ఇన్ని విషయాల్లో ఇన్ని రకాలుగా మనం గమనించినట్లయితే మరి అంతా బాగుంది, అన్ని గుడ్ అనుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకని ఇక మనం తండ్రిని కానీ గమనించినట్లయితే తండ్రి ఏమన్నా అలవాట్లు ఉన్నవాడా అంటే ఏమి లేదు. ఇస్సాకు అంత ప్రార్థనాపరుడు ఎవరు లేరు. భార్య కోసము ఎలియాజరు బయలుదేరి వెళ్ళినప్పుడు తన చేలోకి వచ్చి మోకాళ్ళు వేసి చేతులు 2 పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు వరకు చేశాడు? ఈ రెబ్కా వచ్చి ఎవరో నా చేలో అందరూ పనిచేస్తుంటే ఎవరు అక్కడ ఉంగోని ఉన్నాడు అని ఏమో సీరియస్ అయ్యి దగ్గరికి వెళ్ళి చూస్తే షాక్ అన్నమాట. మరి ఇంత ప్రార్థనా పరుడు మరి ఆయన దగ్గర తప్పేమైనా జరుగుద్దా? ఛాన్స్ లేదు. పోనీ రిబ్కా దగ్గరికి వెళ్ళండి. రిబ్కా దగ్గరికి వెళ్ళి రిబ్కాని కానీ మనం గమనించినట్లయితే అప్పుడు దినాల్లో ఉన్నటువంటి స్త్రీలందరిలో అందగత్తెను, చురుకైనదును, పనిమంతురాలను, మరి ఎక్కడా కూడా విసుగు చెందక 10 మంది మనుషులకి వాళ్ళ ఒంటులకు నీళ్లు పోసినటువంటి మరి అంత గొప్ప పరిచర్య చేయగలిగినటువంటి స్త్రీ ఆమె. ఇద్దరిలో ఏ దోషం లేదు. చాలా సందర్భాలు అంటారు కదా, పిల్లల్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రుల్ని మరి దూషించేటువంటి తరం కూడా కలదు మన మధ్యలో. మరి తల్లిదండ్రులు ఇద్దరు మంచోళ్ళే. వాట్ హ్యాపెండ్ టు హిమ్? ఎందుకని అలా అయిపోయాడు? మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆ ఎర్రన్న దానికోసం అంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? లెక్కలేని తనం, ఆ గొప్ప భాగ్యాన్ని ఆయన ఏం చేశాడంటే ధన్యతను విడిచిపెట్టేశాడు. రెండోది మంచి చెడులు, అసలు ఏది మంచి ఏది చెడు అసలు ఏ మాత్రం కూడా అంచనా వేయలేనటువంటి స్థితి. జ్యేష్ఠత్వం అంటే ఏంటి? దేవుని యొక్క దీవెన. అప్పుడు రోజుల్లో ఒక రకంగా చెప్పాలంటే రక్షణ. దాన్ని ఏం చేశాడు ఆయన? దేవుని యొక్క ఆ గొప్ప ప్రేమను ఆయన ఏం చేశాడు? అల్పంగా ఇచ్చాడండి. మనం కూడా రక్షణ చాలాసార్లు ఏం చేస్తాం? సిల్లిగా తీసుకుంటాం. ఎందుకంటే మనకు ఫ్రీ వచ్చింది కదా, మనం దానికి డబ్బులు కట్టేది లేదు, ఇంకేమైనా పెట్టేది లేదు, బంగారం పెట్టేది లేదు, ఫ్రీ వచ్చింది కదా. మనం ఏం చేస్తాం? దేవుడి యొక్క రక్షణను అల్పంగా. ఇక్కడ మనం చూసే మొట్టమొదటి దేవుని సన్నిధిని కానీ ఐ రిపీట్, ఆరాధన క్రమాలు కానీ, లేకపోతే ప్రార్థన చేసే విధానం, లేకపోతే ఉదయం లేచి మనం బైబిల్ చదువుకునేటువంటిది కానీ, ప్రార్థన చేసే విషయాలు కానీ మనము నిర్లక్ష్యం చేసినట్లయితే, అలక్ష్యం చేసినట్లయితే, అవును ఉదయం లేకగానే మనం ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది, బైబిల్ చదివే అలవాటు ఉంది, మధ్యాహ్నం ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది, సాయంకాలం ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది, బైబిల్ చదువుకునే అలవాటు ఉంది. ఎప్పుడైతే వీటన్నిటిని మనము లెక్కలింతనంగా తీసుకుంటామో, ఏసావు చేసిన పని అది. వీటన్నిటిలో ఏం చేశాడు? లెక్కలేని దానిగా పంపించాడు. మంచి చెడులు తెలియదు. ఎప్పుడైతే వాక్యం నీ దగ్గర ఉన్నదో నీకు వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది నీకు తెలియదు. రెండోది దేవుని యొక్క ప్రేమ, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి ఆ రక్షణను కూడా నువ్వేం చేస్తావు తెలుసా?
విడిచిపెట్టేస్తాం. ఆ స్థితి ఇంకా బాగా గమనించినట్లయితే తల్లిదండ్రులను విసిగించేటువంటి స్థితి. మనలో దేవుడు వాక్యం లేకపోతే, ప్రార్థన లేకపోతే ఫస్ట్ విసిగెత్తిపోయేది తల్లిదండ్రులే. రైతులా ఇక మనం యేసేపుని కానీ గమనించినట్లయితే తల్లి బాగా విసిగెత్తిపోయింది ఆయన వల్ల, చాలా బాగా. ఎందుకని విసిగెత్తిపోయింది అంటే 27వ అధ్యాయము అది 46వ వచనం మనం చూస్తే, మరియు రెబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తె వలన నా ప్రాణము విసిగినది. ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ఈ కాన్విగేషన్ కానీ మనం చూస్తే ఆది కాండము 27వ అధ్యాయం ఈ కాన్విగేషన్ కానీ మొత్తం మనం చూస్తే అంటే ఈ కాన్విగేషన్ మొత్తంలో లేకపోతే ఈ వాక్య భాగం మొత్తంలో మనము గమనించినట్లయితే ఇస్సాకు దీవించాలనుకుంటాడు తన కుమారుణ్ణి దీవించాలనుకొని, నాన్న ఒక మంచిగా వేట చేసి నాకు కొంచెం ఆహారం తీసుకునిరా, నాకు ఇష్టమైనట్టు వండి తీసుకునిరా అని చెప్తాడు. ఈయన బయలుదేరి వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండి విన్నటువంటి తల్లి ఏం చేస్తుందంటే 5వ వచనం మొట్టమొదటిగా ఆమె చూస్తుంది ఏమంటే, ఇస్సాకు తన కుమారుడు యేసేపుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. యేసేపు వేటాడి మాంసం తెచ్చుటకు. అప్పుడు రిబ్కా తన కుమారుడిని యాకోబును చూసి, ఇదిగో నీ తండ్రి నీ అన్నని యేసేపును ఆయన ముద్దు పొందకముందు ఆయన దీవించాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళేసి మందల నుంచి మేకపిల్లలు తీసుకుని రా, ఆయనకి ఎట్లయితే బాగుంటుంది అట్లా నేను వండి పెడతా. యాకోబు వెంటనే ఎగిరి గంతేసాడు అనుకుంటున్నారండి. చాలామంది ఒపీనియన్ అదే. యాకోబు వెంటనే ఏసావు ఒక పరిస్థితిని చూసి ఆయన మోసం చేయాలని వెంటనే ఎగిరి గంతేసాడేమో అనుకుంటారు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మొట్టమొదటి క్వశ్చన్ ఏమనేస్తాడంటే తన తల్లికి 11వ వచనం, యేసేపు రోమములు గలవాడు, నేను నున్నను వాడను కదా. ఫస్ట్ క్వశ్చన్. ఆ 2వ క్వశ్చన్, ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచినను అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చునా అని అడిగి. అంటే మూడోదిగా మనం చూసినట్లయితే ఆయన తల్లి నా కుమారుడా, ఇక్కడ మనం గమనించాలి, నా కుమారుడా 13వ వచనం, నా కుమారుడా మనం అండర్లైన్ చేసుకోవాలి. ఈ 27వ అధ్యాయంలో 13వ వచనం, ఆయన తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చుగాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుంటాం. ఎప్పుడు వరుస పెట్టి డౌట్లు అడుగుతా ఉన్నాడు. శాపము నీది కాదు, శాపము నాది అనగానే అప్పుడే వెళ్ళాడు. ఈ పరిస్థితిని కానీ గమనిస్తే ఇస్సాకుకి కళ్ళు కనపట్ల. ముసలితనం వల్ల ఆయన మంద దృష్టి కలిగినటువంటి వాడు. ముసలితనం వల్ల ఆయనకి చూపు పెద్దగా ఆయనకి కనపట్ల. ఆయనకి పెద్దగా చూపు కనపడకపోవటం వల్ల జరిగే సంగతులు ఏమి ఆయనకి తెలియదు. ఏం జరుగుతుంది ఏంటి అని బెడ్ మీద ఉన్నాడు. ఉదయాన్ని ఎవరన్నా బహుశా కాలకుర్చీలకు తీసుకెళ్తే వెళ్ళి రావటం, మంచం మీద పడుకుంటాం. ఇక అది ఆయన పరిస్థితి. ఏం జరుగుతుందో తెలియదు, బయట ఏమవుతుందో తెలియదు. కానీ అక్కడ అన్నీ చూచుకుంటున్నటువంటి తన యొక్క భార్య ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంది. పెద్ద కొడుకుని గమనిస్తే ఆయన ఏం చేశాడు, చేతు కుమార్తెలను పెళ్లి చేసుకొని ఆ కుమార్తెలతో ఏకీభవించి, అంటే ఆయన భార్యలతో ఏకీభవించి తన తల్లికి ఏం చూపిస్తున్నాడు, టార్చర్ చూపిస్తున్నాడు. కాబట్టి తల్లి ఏమైంది, విసిగిపోయింది. యేసేపు జన్మని కానీ మనం గమనించినట్లయితే యేసేపు జన్మ చాలా మంచిది, గొప్ప తల్లిదండ్రులకు పుట్టాడు. బాల్యం అద్భుతమైనటువంటి బాల్యం. యవ్వన ప్రాయం చాలా మంచిది, గొప్ప వేటగాడిగా ఎదిగాడు.
కానీ ఈ యవన ప్రాయంలో ఆయన చేసినటువంటి సహవాసం, ఫ్రెండ్షిప్, చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. పిల్లలు పుట్టినప్పుడు బాగానే ఉంటారు, చిన్నప్పుడు సండే స్కూల్కి వస్తారు, యవ్వన ప్రాయంలో యూత్ మీటింగ్లో ఉంటారు. ఎప్పుడైతే ఈ యవ్వన కాలంలో స్నేహాలకు అలవాటు పడతారో తల్లిదండ్రులు ఇసుకించడం ప్రారంభిస్తారు, దేవుడికి దూరం అయిపోతారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసేవు ఎప్పుడైతే ఈ యేసేవు ఎదోమీడిగా మారాడో, ఈ యేసేవు ఎదోమీడిగా మారటానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం, ఎప్పుడైతే శాపగ్రస్తుడిగా అవటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం, ఎప్పుడైతే దేవుని యొక్క దీవెనలో పొందుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడో దానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే సహవాసం. జాగ్రత్తగా గమనించాలి నా ప్రియ సహోదరి, సహోదరుడా, నా ప్రియ తమ్ముడా, నా ప్రియ చెల్లి, జాగ్రత్తగా గమనించాలి. నీ సహవాసాల వల్ల నువ్వు దేవుడికి దూరం అయిపోతావు. నీ సహవాసాలు. యేసేవు బైబిల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఈ యాకోబుకు ముందేమన్నాడు యేసేవు? లిస్టులో లేడు. ఎందుకు లేడో తెలుసా? ఆయన చేసిన పాపం ఏంటో తెలుసా? మొట్టమొదట దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి దేవుని కార్యాలను అల్పముగా ఇచ్చాడు, తృణీకరించాడు. దేవుణ్ణి తృణీకరించాడు. రెండవది, ఆయన దగ్గర నుంచి వచ్చే దీవెన, ఆయన దగ్గర నుంచి వచ్చే రక్షణను మరి ఎందుకు పనికిరాని దాన్ని, ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. రెండవది సహవాసాలు, ఫ్రెండ్షిప్స్. జాగ్రత్తగా గమనించాలి. మనం అనుకుంటాం కదా, నేను పలానా ఆ వ్యక్తితో చాటింగ్ చేస్తున్నాను, లేకపోతే పలానా వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను, ఎవరికి తెలియదు నా ఫోన్ నిండా లాక్స్ ఉంటాయని మనం అనుకుంటున్నాం. కానీ ఎవరికి తెలుసు? తెలియాల్సిన ఆయనకి అన్నీ తెలిసిపోతాయి. హృదయాంతరంగంలో నువ్వు ఏం పాపం అనుకుంటున్నావో ఈ దినం ముందు నీకు ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, లేకపోతే దగ్గర ఎవరో ఒక చక్కటి, లేకపోతే యవనస్తుల దగ్గర నుంచో స్త్రీకి, లేకపోతే యవనస్తురాల దగ్గర నుంచో పురుషుడికి, ఒక యవనస్తుడికి మంచిగా మెసేజ్ వచ్చిందనుకోండి, ఆ మెసేజ్ చూడంగానే రాత్రి పడుకునేటప్పటికి నీ హృదయంలో ఎంత రోత తలంపులు వస్తాయో. సహవాసాలు. యేసేపు దేవుని దృష్టిలో పడిపోవటానికి గల కారణం ఏంటంటే సహవాసాలు. నీకు తెలుసు ఆ వ్యక్తితో నువ్వు చాటింగ్ చేయాలా వద్దా, నీకు తెలుసు నువ్వు దేవునితో గడిపితే దీవెన వస్తుంది, ఆ వ్యక్తులతో గడిపితే నీకు శాపం వస్తుందని నీకు తెలుసు. కానీ ఎంచుకోవాలి. యేసేపు ఎంచుకోలేకపోయాడు. చూసారా, ఏది మంచో ఏది చెడు, ఆ స్థితిలో నీవు ఉన్నావా? ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఎంతో మరి గొప్ప తల్లిదండ్రులకి, ఎంతో ప్రార్థనాపరులైనటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఈ యేసేపు ఎందుకని శాపగ్రస్తుడిగా మారాడు? ఎందుకంటే మనం గమనించినట్లయితే ఇదే ఆదికాండం 27వ అధ్యాయంలో 38వ వచనంలో మనం చూసినట్లయితే 38, 40 వచనాల్లో యేసేపు నా తండ్రి వద్దకు పోయి, నాకు ఒక్క దీవెనైనా ఉందా తండ్రి అని అడుగుతుంది. ఒక్క దీవెనైనా ఉందా? ఏమీ లేవు నాయనా, నీకు శాపం. 40వ వచనం, నువ్వు బ్రతుకు దినాల్లో నీ తమ్ముడికి నువ్వు దాసుడిగా ఉంటావు. రెండోది, నువ్వు కత్తి చేత నువ్వు. చూసుకోండి ఎంత దారుణమైనటువంటి ఇంకా శాపాలు కానీ చదువుకుంటూ పోవాలి, కానీ చాలా అనేకమైనటువంటి శాపాలు. ఎక్కడి నుంచి మరి యేసేపు ఎక్కడ తప్పు చేశాడు అంటే సహవాసం. హీ వాజ్ మెయింటైన్డ్ గర్ల్ ఫ్రెండ్స్, లేకపోతే భార్యలు అనుకుందాం. అప్పుడు రోజుల్లో పెళ్ళిళ్ళు అలాగుంటాయి కాబట్టి ఆయన ఏం చేశాడు, వారి వల్ల ఆయన గారికి జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియకుండా పోయింది. ఒక ఇన్సిడెంట్, అది నేను చెప్పొచ్చో లేదో తెలియదు, నా ముందే జరిగింది కాబట్టి, నా క్లోజ్ సర్కిల్లో ఉన్నవారు కాబట్టి దయచేసి ఒకవేళ వీడియోలో ఈ వాక్యం చూస్తే ఫీల్ అవ్వదు. ఒక యవనస్తుడు ఉండేవాడు, ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ ఉండేవాడు. అతను చెవుల్లో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు జేబులో నుంచి మనం ఏం తీసినా అతను పట్టింపు ఉండదు. ఒకసారి అడుగుతాడు, మళ్ళీ ఫోన్ రింగ్ దాన్ని మర్చిపోతాడు. ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. దినాముకు కొన్ని గంటలు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఆయన జేబులో నుంచి ఏం తీసినా కూడా తెలియదు. యేసేపు పరిస్థితి కూడా అదే. తన మైండ్లో ఎక్కువ తన సామాసాలు ఉండిపోబట్టి ఆయనకి జ్యేష్ఠత్వం విలువ తెలియలేదు.
తన మైండ్లో ఎక్కువ ఈ సహవాసాలు ఉండబట్టి ఏమవుతుందంటే ఆ నెహెమ్యా ఒక దగ్గర ఒక చక్కని మాట చెప్తాడనమాట. అదేమనంటే ఆయన ఒక అద్భుతాన్ని ఒక 50 రోజుల్లో సృష్టించి తిరిగి మళ్ళీ ఆయన గవర్నర్ గారు ఆయన డ్యూటీ ఎక్కేస్తాడు వెళ్ళిపోయి. చాలా కాలం తర్వాత మరలా తిరిగి యెరూషలేం వస్తాడు. నెహెమ్యా యెరూషలేం వస్తాడు. వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి యూదులు అన్యురాలైనటువంటి స్త్రీలను వివాహం చేసుకుని పిల్లలు కంటాడు. ఈయన వచ్చి కబుక్కుని ఒక పిల్లలను పలకరిస్తాడు. ఏం చెప్పింది వాడు వినకుండా పరిగెడతాడు. ఏంటి నీ కొడుకే కదా ఏంటంటే, వాడికి మన భాష పెద్దగా ఎందుకు రాదు, ఆ భాష కలిగిన స్త్రీలను ఎందుకు చేసుకున్నావు, ఆ స్త్రీలు వేసుకోబట్టే కదా వాళ్ళు యెహోవాకు వ్యతిరేకంగా నీ పిల్లల్ని పెంచుతారు కదా, వాడు దేవుడికి వ్యతిరేకుడై శాపగ్రస్తుడు అవుతాడు కదా, నీవెందుకని ఆలోచించవు అని ఆ రోజు నెహెమ్యా క్లాస్ పీకుతాడు అనమాట. యేసేపు జీవితంలో జరిగింది కూడా అదే. తనకున్నటువంటి భార్యల వల్ల లేకపోతే సహవాసం వల్ల తన యొక్క జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఏది విలువైందో ఏది విలువ లేదో తెలుసుకున్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే ఒక్క దీవెన కూడా పొందుకోలేకపోయాడు. ఇదని ముందు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో గొప్ప స్థితి ఉంది యేసేపుకి. కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే తన యవ్వన ప్రాయంలో తనకు కలిగినటువంటి సహవాసాల వల్ల, తన యవ్వన ప్రాయంలో తనకు కలిగినటువంటి స్నేహితుల వల్ల, స్నేహితురాళ్ల వల్ల ఆయన ఏమయ్యాడంటే దేవుని దృష్టిలో ఎంత దూరం వెళ్ళిపోయాడంటే, ఈ పరిస్థితి ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన దాదాపు 1500 సంవత్సరాల తర్వాత 1500-2000 సంవత్సరాల తర్వాత కానీ గమనించినట్లయితే అంతరించిపోయారండి. ఎదోమీయులు నాశనం అయిపోయారు. ఎందుకని అంత భయంకరమైన స్థితికి వెళ్ళిందంటే ఫ్రెండ్షిప్. ఇదని ముందు వాక్యం ఉన్నటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. వయసు ఏదైనప్పటికీ జస్ట్ చెక్ చేసుకోండి మీ సహవాసాలు ఏ విధంగా ఉన్నాయి. ఫ్రెండ్షిప్ బాగుంది, పదం బాగుంది, మనం అందరిని ప్రేమించాలి, అందరితో మంచి ఫ్రెండ్షిప్ మనకు ఉండాలి. కానీ ఏ ఒక్కరి ఫ్రెండ్షిప్ వల్లన్నా నీ హృదయం పాడైందనుకో, నీ హృదయంలో చెడు తలంపు వచ్చిందే అనుకో, వెంటనే దాన్ని తెచ్చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా, దానికోసం దేవుణ్ణి వదిలేసుకుంటాం. ఆ చెడు స్నేహం కోసం దేవుణ్ణి వదిలేసుకుంటాం. కాబట్టి శాపాలు మన వెంట పడుతూనే ఉంటాయి. 2 మార్గాలు మన ముందున్నాయి. ఒకటి, దేవుని కోసం నీ స్నేహాన్ని వదులుకుంటావా, స్నేహం కోసం దేవుణ్ణి వదులుకుంటావా? స్నేహం కోసం దేవుణ్ణి వదులుకుంటే అలా వదులుకున్నటువంటి యేసేపుకి దేవుడు శాపాలు ఇచ్చాడు. మీకు తెలియదండి, ఈ ఏజ్లో ఇలాగే ఆ ఏజ్ దాటుకుని నేను వచ్చాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ స్నేహాల గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క దేవుని యొక్క ఈ జీవగ్రంథంలో ఒబేద్యా రాసినటువంటి ఆ ఒబేద్యా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించినటువంటి ఈ పరిశుద్ధ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఈ ఎదోమీయులు ఎందుకని వీరు శాపగ్రస్తులు అయ్యారు అంటే, వారి యొక్క మూల పురుషుడు లేకపోతే వారి యొక్క పితరుడైనటువంటి యేసేపు చేసినటువంటి తప్పు ఒకటే, అన్యురాళ్ళైనటువంటి స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఇస్సాకు కళ్ళు కనపడవు, ఈ ఆగడాలు కానీ తెలియదు ఆయనకి. ఈ రిబ్కా ఆ ఆగడాలని అనుభవిస్తూ వీడు దీవెనకి పాత్రుడు కాడు అని ఒక బలమైనటువంటి నిర్ణయానికి వచ్చి తన చిన్న కుమారుడికి దీవెన ఇవ్వడానికి, ఒకవేళ శాపం ఏదన్నా వస్తే అది నా మీదకి, శాపాన్ని సహితము, దేవుని శాపాన్ని సహితము భరించి మరి ఇతగాడికి దీవెన రాకుండా చేసింది అంటే మనం గమనించాలి మన సహవాసాలు ఏ విధంగా ఉన్నాయి. ఇది ముందు ప్రతి ఒక్క చెడు సహవాసము మీకు దూరం అయిపోనుగాక. ఆమేన్. ప్రతి ఒక్క చెడు సహవాసము మీ నుంచి విడిచి వెళ్ళిపోనుగాక. ఆమేన్. చెడు సహవాసము మంచి నడవడిని చెరుపును, దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును. దేవుని యొక్క వాక్యం ఇంత నాశనం ఆ యొక్క మరి బిడ్డల మీదకి వచ్చింది అంటే
ఇంత నాశనం వారి జీవితంలో జరుగుతుంది అంటే, ఇంత భయంకరమైనటువంటి స్థితి వారి జీవితంలో జరుగుతుందంటే వాళ్ళ పితరుడు అంటే వాళ్ళ తండ్రి అయినటువంటి యేసయ్య చేసినటువంటి పని ఆ భయంకరమైనటువంటి తప్పు. దాని ద్వారా మొట్టమొదటిగా మీరు గమనించండి, ఇప్పుడు ఏదో పేర్లు పెట్టుకుంటారు కానీ వాటికి ఫోన్ చెవిలో పెట్టుకునేటువంటి ఆడపిల్లకి కానీ మగపిల్లడికి కానీ చెవిలో ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, ఆ మాయలో ఉండిపోతారు అనమాట. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ప్రేరుకి వెళ్దాం, పదం వచ్చేస్తారు, భోంచేద్దాం, కొంచెం ఒక్క నిమిషం. కొన్నిసార్లు ఏమనుకునే వాళ్ళు అంటే, కరెక్ట్గా భోజనానికి వెళ్తున్నాం, ఇప్పుడే ఫోన్ వచ్చింది, చెప్పినా వదలరు అయ్యే ఫోన్లో, అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడతారో తెలియదు. దేవుడికి మనం అనుకుంటాం కదా, చెవుల్లో చాలా బాగుంది ఈ మాట వింటే, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను, ఇది చెప్పుకుంటే బాగానే ఉంటుంది. కానీ మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని కానీ మనం చూసినట్లయితే, ఆ స్థితిలో ఉన్న వాళ్ళ మీద ఆయన మంచి ఫైరింగ్లో ఉంటాం, మన వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం. గొప్ప దీవెనకు ఆశీర్వాదానికి కారకుడుగా పుట్టినటువంటి వ్యక్తి ఈ చెడు సహవాసం వల్ల శాపగ్రస్తుడయ్యాడు. తల్లిదండ్రులకు లోబడినటువంటి వ్యక్తి, తల్లికి లోబడినటువంటి వ్యక్తి గొప్ప ఏమంటారు దీవెనకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు ఈ దినమందు అతని వంశం. అంత గొప్ప స్థితి ఇక్కడ మనం గమనించాం. ఓబేద్య పత్రికలో, ఆ ఓబేద్య అనేటువంటి ఈ యొక్క గ్రంథంలో మనం గమనించాం, శాపం వారి మీదకి వస్తుంది, నాశనం చేసేస్తున్నాడు దేవుడు. మూర్ఖులైపోయారు, క్రూరులైపోయారు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఇల్లు తోలుచుకొని ఉంటున్నా అక్కడి నుంచి కూడా దేవుడు వారిని పడద్రోసేస్తానని చెప్పాడు. కత్తి పట్టుకుని జీవించేటువంటి జీవితం ఎందుకు వచ్చింది? చెడు సహవాసం విడిచిపెడితే దీవెన, గొప్ప దీవెన. ఇంకా ఒక చక్కని మాట ఒకటి ఉంది. అప్పుడు యుద్ధం లేకపోతే సెయిర్ అనేటువంటి ఆదికాండం 25:30 మనం చూస్తాం. సెయిర్ అన్నా యుద్ధం అన్నా ఒకటే. ఈ సెయిర్ కానీ మోయాబు కానీ ఈ ప్రదేశాలు మొత్తం ప్రజెంట్ సౌదీ అరేబియాలో ఉన్నాయి. సౌదీ అరేబియా యువరాజు 25,000 ఎకరాల్లో ఒక అద్భుతమైనటువంటి పట్టణాన్ని కడుతున్నాడు. అది ఆల్రెడీ ప్రారంభమై 2 సంవత్సరాలు అయింది. $1 ట్రిలియన్ దాని యొక్క అంచనా ఖర్చు. బహుశా ఇంకా పెరగచ్చు. ఆర్టిఫిషియల్ నదులు అంటే మానవుని చేత నిర్మించబడిన నదులు, మానవుడి చేత నిర్మించబడినటువంటి బీచ్లు, ఇవన్నీ చక్కగా అవన్నీ కట్టుకుంటూ వస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు దినాల్లో ఏది కావాలన్నా ఆ యూరోపియన్ స్టేట్స్కి వెళ్తున్నారు అందరూ. మిడిల్ ఈస్ట్లో ఈ పట్టణమే బాగా అవ్వాలి, అన్నీ ఇక్కడ దొరకాలి, ఇందులో కొత్త రాజ్యాంగం ఉండాలి, ఎవరికి అంటే ఫ్రీ లైఫ్, అటువంటి ఒక పట్టణాన్ని మరి ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. మరి ఇది ఎదోము, మోయాబు, సెయిర్ అనేటువంటి ఆ ప్రదేశాల్లో దీన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఒక మాటను మనం గమనిస్తూ ఉంటాం. అదేంటంటే ఎహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, సేయీరు పర్వతము వైపు నీ ముఖము తిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగ ప్రవచింపుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, సేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను. నీవు పాడవదువు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకుందు. చాలండి. ఈ యొక్క మాట మనం గమనిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ టవర్ని, లేకపోతే పెద్ద దాన్ని ఏమంటారు,
సేయీరు పర్వతం లేకపోతే ఆ గోపురాన్ని నేనేం చేస్తాను అంటున్నాడంటే పడేస్తాను అంటున్నాడు. సేయీరు అనేటువంటి ప్రదేశంలో ఇప్పుడు గోపురం ఇంకా లేదు, ఇప్పుడు కడుతున్నారు. 2030 సంవత్సరం కల్లా అది పూర్తయిపోవాలి. ఆ పట్టణానికి నియోమ్ అనేటువంటి పేరు కూడా పెట్టారు. మీరు గూగుల్లో అయితే చక్కగా దొరుకుతుంది. నియోమ్ అని కొడితే చక్కగా NEOM అని కొడితే చక్కగా ఆ పట్టణం యొక్క వివరాలన్నీ చిన్న చిన్న వీడియోస్గా యూట్యూబ్లో కూడా మనకి దొరుకుతాయి. ఈ 2030 అనేటువంటి ఈ సంవత్సరం కల్లా అది పూర్తి చేసి ఆ పట్టణాన్ని బిగిన్ చేస్తే ఎక్కడుంది ఇది? సెయిర్ అంటే ఎక్కడ? ఎదోములో. ఎదోమీయులకు సంబంధించినటువంటిది ఏదైనా దేవుడు ఏం చేస్తాడు? డిస్ట్రాయ్ చేస్తాడు. ఇక్కడ చూసాం కదా ఇప్పుడు మాట. దాన్ని ఆయన ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. కడతారు, ఎందుకంటే దేవుని వాక్యం కాబట్టి అది కట్టాలి. దేవుని వాక్యం మరి కాబట్టి అది నెరవేర్పు జరుగుద్ది. దాన్ని కడతం పూర్తవుద్ది. అక్కడ గొప్పగా జనాలు రావడం పూర్తవుద్ది. జనాలు మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి మర్చిపోవడం పూర్తవుద్ది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా విత్ ది హెల్ప్ ఆఫ్ ఇస్రాయేలీయుల యొక్క సహకారంతోనే మరి ఆ పట్టణాన్ని వాళ్ళు నిర్మిస్తున్నాడు. ఎందుకంటే ఇస్రాయేలీలకి ఇరానే శత్రువు, సౌదీ అరేబియాకి ఇరానే శత్రువు. శత్రు దేశాలకి మరి ఏమంటారు? శత్రువు మిత్రులు అయినట్టు మరి ఈ సౌదీ ఇస్రాయల్ దేశంతో మంచిగా సహవాసం ఏర్పాటు చేసుకుంది, ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకుంది. వారు ఆ పట్టణాన్ని కడుతున్నారు. మరి ఆ సెయిరు పట్టణాన్ని కట్టారనుకోండి, ఆ ప్లేస్లో వీళ్ళు ఏ పేరున్నా పెట్టుకోండి, ప్రదేశం అయితే మరి ఎదోమీయుల ప్రదేశం కాబట్టి అక్కడ కూడా ఏమొస్తుంది? నాశనం వస్తుంది. అది రాగానే మీరు అందరూ నన్ను తెలుసుకుంటారు. తెలుసుకుంటే వారి యొక్క జీవితాల్లో నుంచి నీవు నేర్చుకోవాల్సినటువంటి, మనం నేర్చుకోవాల్సినటువంటి మరి మంచి మాట ఏదన్నా ఉంది అంటే మన యొక్క సహవాసాలను మనము సరి చేసుకోవాలి. వ్యర్థమైన ఫ్రెండ్షిప్లు మనకొద్దు, వ్యర్థమైన టైంపాస్ మాటలు మనకొద్దు. ప్రాముఖ్యమైనటువంటి దేవుని వాక్యాన్ని ముద్దు పెట్టుకునేటువంటి వారిగా ఉండాలి. కీర్తనకారుడు అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకుని లేకపోతే ఆయన మన మీద కోపించలేము. అవును, ఇక్కడ కుమారుడు అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి మనం లోబడేటువంటి వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మరి లెక్కలేనితనంగా మనము పట్టించుకోకుండా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రతిదినం మనం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమను, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి రక్షణను మనం అల్పముగా అసలు ఏ మాత్రం కూడా ఎంచకూడదు. తల్లిదండ్రులని విసిగించకూడదు. దేవుని యొక్క వాక్యం ఏదైనా మనతో మాట్లాడుతుంది. ప్రవక్త అయినటువంటి ఒబేద్యా ద్వారా మనతో మాట్లాడినటువంటి మాటలు, అవును, ఒబేద్యా ద్వారా మనతో మాట్లాడేటువంటి మాటలు ఒక వంశం, ఒక జనరేషన్ మీద దేవుని యొక్క శాపం, దేవుని యొక్క ఉగ్రతను మనం చూసాం. ఈ శాపానికి ఉగ్రతకి కారణం అంతా ఒకటే, ఒక పాపం. ఇతని మన పాపం నీలో ఉంటే ఇతని మీద తీసేసుకో, దేవుని యొక్క దీవెనని మీద మరి కుమ్మరిస్తాడు, దేవుని యొక్క దీవెనలను పొందుకుంటావు. ఒకవేళ నువ్వు ఆ పాపంలోనే ఇంకనూ ముందుకెళ్తే ఆ శాపం నుంచి నువ్వు తప్పించుకోలేవు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, ఆ శాపాన్ని నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇతని ముందు దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడినటువంటి దాన్ని బట్టి ఈ క్షణమే ఇప్పుడే మనల్ని మనం సరి చేసుకొని, మన జీవితాలను మనం సరి చేసుకొని, దేవునిని ప్రేమించి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని యందు మరి ఆయన యొక్క రక్షణ విషయమే సంతోషించేటువంటి వారిగా, ఉల్లసించేటువంటి వారిగా మనము జీవిస్తూ ఉండాలనే ఆయన ఆశయం ఉంది. ఆ విధంగా కాకుండా ఆయన యొక్క రక్షణను అల్పంగా ఎంచి, ఆయన యొక్క ప్రేమను అల్పంగా ఎంచి, ఆయన యొక్క రక్షణను తృణీకరించేటువంటి స్థితిలో నీవు ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, శాపగ్రస్తుడిగా ఉండకుండా దీవెనకరంగా ఉండి, అనేకులకు దీవెనకరంగా ఉండి. ఎందుకంటే ఒక్కసారి శాపగ్రస్తమైనటువంటి స్థితిలోకి వెళ్తే అక్కడ నుంచి ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినా దేవుడు కొట్టేస్తానని చెప్పాడు. అవును, దాన్ని నిర్మూలన చేస్తాను, నాశనం చేస్తానని చెప్పాడు. కాబట్టి మనకు ఆ శాపగ్రస్తమైనటువంటి జీవితంలో ఎదుగుదల మనకొద్దు. దీవెనకరమైనటువంటి జీవితం, మనము దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటే మనకు సమాధానం, మనకు దీవెన, మనకు నెమ్మది. అట్టి నెమ్మది, దీవెన మనకు కలిగి ఉండాలి అంటే ఈ యొక్క యవ్వన కాలంలో, అవును, చాలా సందర్భాల్లో
మనిషి మంచోడై పెళ్ళి అయిన తర్వాత ఇంత దారుణంగా తయారైనటువంటి మాట మనం వింటూ ఉంటాం. అవును, ఎదోమీడే భార్య మాటల వల్ల తల్లిని కుటుంబాన్ని పాడు చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడంటే వాడు ఎదోమీయుడు. భర్త మాటల వల్ల భార్య ఎంత ఆగం చేస్తున్నాడు, ఎదోమి. ఆ ఎదోమీయుల ఆ శాపం మనకొద్దు, ఇశ్రాయేలీయుల దీవెన మనకు కావాలి. అటు దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయండి గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా, మీరు అనుగ్రహించినటువంటి మీ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. భేద్యమైనటువంటి తండ్రి నీ యొక్క లేఖన భావంతో ఈ దినమంతా మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి నీకు వందనాలు, నీ స్తుతులు, నీ స్తోత్రములు. అవును ప్రభా, ఈ ఎదోమీయుల గురించినటువంటి ప్రవచనం. అవును ప్రభా, ఎదోము మీదకి ఇంత నాశనము, ఎదోము మీదకి ఇంత భయంకరమైనటువంటి ఉగ్రత ఎందుకు వచ్చింది అంటే వారు చేసినటువంటి పాపక్రియలు. అవును ప్రభా, ఎదోమీయులు ఎందుకని ఇంత దారుణంగా తయారయ్యారంటే వారి తండ్రి అంటే సాకు దగ్గర నుంచి వచ్చినటువంటి శాపం. కత్తి ద్వారా బతుకుతాం. అవును, శాపగ్రస్తుడైపోయాడు. ఎందుకు శాపగ్రస్తుడైపోయాడు? యవ్వన కాలంలో తను తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలు. అవును ప్రభా, తనకు కలిగినటువంటి భార్యలను బట్టి, తనకు కలిగినటువంటి స్నేహాన్ని బట్టి తండ్రి నీ రక్షణను ఆయన చాలా అల్పంగా ఎంచుకున్నాడు. తండ్రి ఆహారం కోసం తన జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు. అవును ప్రభా, ప్రతి విషయాన్ని ప్రభా, ఏది మంచో ఏదో చెడు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. తండ్రి తన భార్యల ద్వారా తన తల్లిని ఎంతగానో ఇబ్బంది పెట్టాడు ప్రభా. ఈ పరిస్థితుల్లో అవును ప్రభా, ఇటు ప్రభా కార్యములు జరిగిస్తూ ఉండగా ప్రభా దేవా, ఆయనకు ప్రభా దీవెనలు దూరం అయ్యాయి. ఆయన వంశమంతటికి శాపం వచ్చింది. శాపగ్రస్తులుగా ఉన్నారు. ఇప్పటికీ ప్రభా వారి యొక్క ఆ యొక్క భూభాగంలో ఎంత గొప్ప స్థితికి వెళ్ళినప్పటికీ ప్రభా అది మొత్తాన్ని కూల్ చేస్తానని చెప్పారు. ఎందుకని ఇంత భయంకరమైనటువంటి స్థితి? ఒక పాపం ఆయన చేసినటువంటిది. తండ్రి ఇతని మంది నీ వాక్యం ఉంటున్నటువంటి బిడ్డలు వారందరికీ మీరు తోడుగా ఉండి ఆ పాపంకు ప్రభా బిడ్డలందరినీ మీరు దూరపరచండి, చెడు సహవాసాలకు దూరపరచండి. అవును ప్రభా, మరి ప్రాముఖ్యంగా యవ్వన బిడ్డలు మీరు దర్శించండి తండ్రి. చాలా సున్నితంగా అటు పాపంలో బిడ్డలు పడిపోతున్నారు ప్రభా. నీకు వందనాలు. బిడ్డలను మీరు దర్శించి వాటిని దూరపరిచి ప్రభా నీ వాకులున్న దీవెనలన్నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి దీవించి ఆశ్రయించమని నజరుడనే యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.